అటు పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణ వార్త విని మిక్కిలి కోపించిన వాడై తనకు సహాయము చేయమని మారీచుడను రాక్షసుని కోరెను. ఓ రావణ, బలవంతుడైన కరుడు మొదలగు 14,000 రాక్షసులను చంపినట్టి బలవంతుడైన రావణ్తో వైరం పెట్టుకొనకుము అని మారీచుడు రావణుని అనేక పర్యాయాలు వారించెను. మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతన్ని వెంటి పెట్టుకుని మారీచుని రాముని ఆశ్రమమునకు వెళ్ళెను. మాయావి అయిన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాల నుండి చాలా దూరం వెళ్ళిపోవునట్లు చేసి రాముని భార్యకు సీతను అపహరించను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువుని చంపెను. ఆ రాముడు చచ్చుటకు సిద్ధమై పడి ఉన్న జటాయువుని చూచి ఆ జటాయువు వలన సీతాదేవిని రావణుడు అపహరించినట్లు విని మిక్కిలి దుఃఖితుడై ఇంద్రియములను వశములో ఉంచుకొన జాలక దుఃఖించెను. అధికమైన దుఃఖముతో రాముడు జటాయువునకు దహన సంస్కారము చేసి సీతకై వెదుకుచు ఆ వనములో వికృతమైన ఆకారముతో భయంకరముగా ఉన్న కబంధుడని రాక్షసుని చూచెను. బలిష్టములైన బాహువులు గల రాముడు కబంధుని చంపి దహన సంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్ళెను. అతడు స్వర్గమునకు పోవటకు ముందు, ఓ రామ, ధర్మమును ఆచరించుట యందు నేర్పు కలదియు ధర్మమును ఆచరించున్నది అగు ఒక శబర స్త్రీ సన్యాసాశ్రమం స్వీకరించి ఉన్నది. ఆమె వద్దకు వెళ్ళుము అని చెప్పెను. మహతేజశాలి యొక్క శత్రు సంహారకుడగు రాముడు భక్త పరాజీనుడు కావున తానే స్వయముగా శబరి దగ్గరకు వెళ్ళెను. ఆ శబరి ఆ రాముని చక్కగా పూజించెను. రాముడు పంపా సరస్తీరమున హనుమంతునితో పరిచయం ఏర్పరచుకుని పెదప అతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసుకొనెను. మహాబలుడగు రాముడు తన వృత్తాంతమంతయు మొదటి నుండి సుగ్రీవ హనుమంతులకు చెప్పి విశేషించి సీతా వృత్తాంతమును వారికి తెలియజేసెను. సుగ్రీవుడు రావణ వృత్తాంతమంతయు విని తన వల్లనే దుఃఖితుడైన మహాబలంతో పరిచయం కలిగినందుకు సంతోషించి అగ్ని సాక్షికముగా రామునితో మైత్రి చేసుకొనెను. నీకును వాలికి వైరోధం ఎట్లా ఏర్పడినది అని రాముడు ప్రశ్నింపగా సుగ్రీవుడు దుఃఖించుతూ స్నేహముతో రామునికి ఆ వృత్తాంతమంతయు తెలియజేసెను. వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బల విశేషములు గూర్చి చెప్పెను. అంటే రాముడికి సుగ్రీవుడు చెప్పాడన్నమాట వాలి ఎటువంటి వాడు అనేది. ఏమని చెప్పాడు? అరుణోదయం మొదలు సూర్యోదయం లోపల 4 సముద్రములందు అర్ఘ్యములు విడుచుట అటువంటి విశేష అంశాలు చెప్పాడనమాట. సుగ్రీవుడు రాముని చూచి మొదలు ఇతడు వాలిని చంప సమర్థుడో కాడు అని సందేహించుతుండెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకం కలుగుటకై కొండవలె ఉన్న దుందుబి అను రాక్షసుని కలయబరమును రామునికి చూపెను. ఆంగుల్య మాత్రము చేతనే రాక్షసాది సమస్త లోకములను విరోధులను వధించుటకు సమర్థులైన బాహువులను లెక్కింపరాని వీర్యము గల రాముడు ఆ విషయమున జ్ఞానులు కూడా మోహం పొందుచుందురు. అరణ్యములో ఈ వానరుడు మోహము పొందుటలో ఏమి ఆశ్చర్యమని గంభీరముగా చిరునవ్వునవి అస్థిరమై పడి ఉన్న ఆ దుందుబి కలేరమరమును చూచి కొంచెమైనను తక్కువ కాకుండా 10 యోజముల దూరములో పడినట్లు దాన్ని తన పాదుష్టాంగముతో చిమ్మెను. అప్పుడు ఆ రాముడు సుగ్రీవునికి ఇంకా నమ్మకము కలుగుటకై ఒక్క బాణముచే 7 మధ్య చెట్లను పర్వతమును పాతాళమును భేదించును. ఆ రాముడు సప్తసాలాది భేదనము చూసిన పిమ్మట సుగ్రీవునికి నమ్మకము కుదిరినది. తనకు రాజ్యము లభించునని అతడు సంతోషించి రాముని వెంటబెట్టుకుని గుహవలి ఉన్న కిష్కిందా పట్టణమునకు వెళ్ళెను. కిష్కింద ప్రవేశించి బంగారు వన్ని గల వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదము విని వాలి గృహము నుండి బయటకు వచ్చెను. వాలి యుద్ధమునకు వెళ్ళదని వారించుతున్నను తారను ఒప్పించి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచ్చట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. రాముడు సుగ్రీవుని ప్రార్థన ప్రకారము వాలిని సంహరించి
అతని రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తునిగా చేసెను. వానర శ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరులందరినీ రప్పించి సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. మహాబలశాలి యగు హనుమంతుడు సంపాతి అనుగ్రహపడి 100 యోజనములు వెడల్పగల లవణ సముద్రమును దాటెను. హనుమంతుడు రాముడు పాలించుతున్న లంకాపురము చేరి అచ్చట అశోకవనములో రామునే ధ్యానించుతున్న సీతను చూచెను. హనుమంతుడు తన చేతికి రాముడిచ్చిన అంగలీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి సుగ్రీవునితో రామునికి మైత్రి కలుగుటకు మొదలగు వృత్తాంతమును విన్నవించి ఆమెను ఊరడించి అశోకవన బహిర్ద్వారమును చూర్ణము చేసెను. హనుమంతుడు సేనాపతులను 5 మంత్రిపుత్రులను 7 చంపి శూరుడైన అక్షయ కుమారుని వధించి ఇంద్రజిత్తు ప్రయోగించి బ్రహ్మాశ్రమునకు కట్టుబడెను. పరాక్రమశాలి యొక్క హనుమంతుడు పూర్వం బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరం ప్రభావం వలన తనను బ్రహ్మాస్త్ర బృందం వదిలిపోయినది తెలిసినను తన తాళచే కట్టి ఈడ్చుకుని పోతున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను రావణుని చూడగోరి ఆ రాక్షసుల బాధను సహించెను. రావణుతో మాట్లాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రవేశము తప్ప లంకాపురి అంతయు కాల్చి రామునికి సంతోష వార్త చెప్పుటకై మరలా రాముని సమీపంలోకి వెళ్ళెను. అతి బుద్ధిశాలి యగు హనుమంతుడు సీతావియోగము కలిగినను ఎంత మాత్రము ధైర్యము తగ్గని రాముని వద్దకు వెళ్ళి అతని ప్రదక్షిణ నమస్కారము చేసి చూచిచిని సీతను అని యథార్థముగా విన్నవించెను. సుగ్రీవంతో కలిసి రాముడు సముద్ర తీరము చేరి సముద్రుడు తనకు వశము కానందువలన కోపించి సూర్యుని వల్ల తీక్షణమైన బాణములతో సముద్రుని సంక్షోభింపజేసెను. నదులకు పతి అయిన సముద్రుడు రాముడు కోపములకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా అతని మాట ప్రకారము రాముడు నీళ్ళుంచే సేతు కట్టించెను. ఆ రాముడు సేతు మార్గమును లంకలోనికి ప్రవేశించెను. యుద్ధమునందు రావణుని సంహరించెను. సీతను పొంది పరగృహములో చాలా కాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహించును అని సిగ్గుపడెను. ఆ కారణమున రాముడు జనులందరిలో సీతతో పరుషంగా మాట్లాడెను. ఆ మహాపతివ్రతయగు సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను. సీత ఎట్టి పాపము లేనిది అగ్ని చెప్పగా రాముడు చాలా సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను. మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుటచే స్థావర జంగమాత్మకములైన 3 లోకములను దేవతా ఋషిగణి సహితముగా సంతోషించినవి. ఇప్పుడు రాముడు పూర్వము విభూషణ్ణి సముద్ర తీరమును అభిషిక్తం చేసెను. ఇప్పుడు లంకాపురంలో కూడా విభీషణుడు రాక్షస రాజుకు అభిషిక్తం చేసి కృతకృత్యుడాయను. తన ప్రతిజ్ఞ నెరవేరనో లేదో అను చింత తొలగిపాయను. రాముడు సత్యవ్రత అత్యంత ఆశ్చర్యకరము కదా. రాముడు తను చూడవచ్చిన దేవతల నుండి వరమును పొందిను. దాని ప్రకారము మృతులైన వానరులందరినీ బతికించుకొనిను. స్నేహితులతో కూడి పుష్ప విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను. సత్యమునందు స్థిరముగా నిలుచువాడు లోకాభిరాముడకు రాముడు భారద్వాజాశ్రమముకు వెళ్ళెను. హనుమంతుని భర్తను వద్దకు పంపెను. ఆ రాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి పూర్వ వృత్తాంతములు చెప్పుకుంటూ నంది గ్రామమునకు వెళ్ళెను. అట్టి పాపములు లేని ఆ రాముడు నంది గ్రామమున సోదరులందరినీ కలిసెను. వారందరూ జడలను విరిచిరి. మునివేషమును విడిచుచే సీతతో గాఢ పత్యము అవలంబించెను. మరలా రాజ్యం పొందెను. రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా లోకమంతయు సంతోషాతిశయముచే గగుర్పాటు నొందెను. రాముడు రాజు కావలనను తమ కోరిక తీరుటచే ప్రజలెల్లరూ ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమాత్మకమగు లోకముల యొక్క శరీరం వృద్ధి చెందినది. ప్రజలందరూ చక్కగా ధర్మమును ఆచరించిరి. లోకమునందరి పీడలు, వ్యాధులు, దుర్భిక్షములు, భయము తొలగిపోయెను. ఆ రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి ఉండగా పుత్రుడు మరణించడు. స్త్రీలకు వైధవ్య దుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై ఉందురు. రాముడి రాజ్యములో అగ్ని భయము కానీ, జల భయము కానీ, వాత భయము కానీ, జ్వర భయము కానీ, క్షుద్బాధ కానీ, చోర భయము కానీ లేదు. అంటే రాముని రాజ్యంలో ఏమేమి లేవు? అగ్ని భయం, అగ్ని వల్ల భయం కానీ, జలం వల్ల భయం కానీ, వాతం అంటే గాలి వల్ల భయం కానీ, జ్వరం వల్ల భయం కానీ,
క్షుద్బాధ అంటే ఆకలి వల్ల భయం కానీ బాధ కానీ దొంగల భయం కానీ లేవు అనమాట. అంటే అంత బాగా పాలించాడు. అందుకే ఇప్పటికీ మనం రామరాజ్యం అని చెప్పుకుంటాం. నగరములు దేశములు కూడా ధనధాన్య సమృద్ధులై కృతయుగముల వల్లనే ప్రజలందరూ సంతోషవంతులై ఉన్నారు. గొప్ప కీర్తి గల రాముడు వందల కొలది అశ్వమేధ యాగముల చేతను అనేక బహుసువర్ణక యాగముల చేతను దేవతలను పూజించి 10,000 కోట్ల గోవులను లెక్కింప రానంత ధనమును బ్రాహ్మణులకిచ్చి శాశ్వతమగు స్థానమును పొందెను. రాముడు క్షత్రియులకు రాజ్యములు ఇచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. 4 వర్ణముల వారిని వారి ధర్మములు ఆచరించున్నట్లు నియమించగలడు. రాముడు 11,000 సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖముగా కలుగునట్లు పాలించి బ్రహ్మలోకమును చేరగలడు. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును, పాపములను నశింపజేయును, పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీన్ని చదువువాని సర్వ పాపములు తొలగిపోవును. రామాయణం అనేది ఆఖ్యానమును ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీన్ని చదువువాడు పుత్ర పౌత్రాదులతోటను మృత్యు బంధు గణములతోటను కూడి సర్వ సౌఖ్యములు అనుభవించి మరణాంతరము స్వర్గమునందు దేవతలచే పూజింపబడును. ఈ రామాయణము బ్రాహ్మణుడు పఠించునుచో అష్టాదశ విద్యలందు ప్రావీణ్యము పొందును. క్షత్రియుడు పఠించునుచో భూమండలాధిపతి అగును. వైశ్యుడు పఠించినచో వ్యాపారమునందు లాభం పొందును. శూద్రుడు పఠించునుచో గొప్పవాడు అగును. ఇట్లు ఋషి ప్రోక్తమైన రామాయణమును ఆది కావ్యమందలి బాలకాండమందు రామాయణ కథా సంక్షేమ రూపమైన ప్రథమ సర్గము ముగిసినది. ఇది బాలకాండల ప్రథమ సర్గ సమాప్త. అంటే మొదటి సర్గ అయిపోయిందనమాట. ఇప్పుడు రెండవది. ఇప్పుడు అసలైన రామాయణం ప్రారంభం. తమసా తీరమున క్రౌంచపక్షిని వ్యాధుడు చంపగా చూసిన వాల్మీకి తన శోకమును శ్లోక రూపమును ప్రకటించుట బ్రహ్మదేవుడు రామచరిత వర్ణాత్మకమగు కావ్యమును రచింపమని వాల్మీకిని ఆదేశించుట. వాల్మీకి మహాముని ధర్మబుద్ధి గలవాడు, వాక్యముల విశేషము తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేప రామాయణ రూపమగు వాక్యమును వినినంతనే దానిని శ్లాఘించను. ఆయన శిష్యులు కూడా శ్లాఘించిరి. దేవర్షి అయిన నారదుడు వాల్మీకిచే యథోచితముగా పూజింపబడిన వాడై ఆ వాల్మీకిని ఆలింగనాథులచే సంతోషపరిచి వారి అనుజ్ఞ పొంది ఆకాశ మార్గమును దేవలోకమునకు వెళ్ళెను. ఆ దేవతలలో జ్ఞాన పారంగతుడు ఆశ్రితులకు జ్ఞానమునిచ్చు వాడు నారదమునిని వాల్మీకి వేదాంత పరమార్థోపదేశము చేసి ఆ వాల్మీకి నుండి గురు పూజను పొంది అతనికి గల సమస్త సంశయములను తీర్చి సంతోషపరచను. ఆ వాల్మీకి పరమార్థోపదేశము చేయటం మాత్రమే కాక నారదుడు గురుత్వాభిమానము కల్పించుకున్నాడు కావున అభిమానము కల్పితము. ఉపదేశానంతరము శాశ్వతమగు నిరభిమానత్వముచే సిద్ధము. ఆ నారద మహాముని వాల్మీకి ఉపదేశించిన వెంటనే వాల్మీకి ఉపదేశము చేయుట కొరకు సంకల్పించుకున్న గురుత్వము మొదలైన అభిమానం వదిలను. తాను యథార్థ రూపమగు బ్రహ్మత్వమును పొందెను. పెదవ వాల్మీకి మహర్షి తాను బ్రహ్మవేత్తయగు అగుటితే తనకు కర్మానుష్ఠానము లేకపోయినను శ్రేష్ఠుడు ఏది ఆచరించుంచో దాన్నే జనులు ఆచరించురు. ఆ శ్రేష్ఠుడు దేనిని ప్రమాణముగా గ్రహించును దాన్నే లోకమంతయు అనువర్తించును అని గీతలో చెప్పినట్లు ఉత్తమ వంశమగు భృగువంశమునందు పుట్టినవాడు బ్రహ్మపుత్రుడైన నారదుని శిష్యుడు జితేంద్రుడగు వాల్మీకి అను సార్థక నామధేయముతో ప్రసిద్ధుడగు తానే కర్మానుష్ఠానము చేయకున్నచో తన కర్మానుష్ఠానం తప్ప మరి యొక్క మార్గము లేదని సామాన్య జనులు కూడా కర్మానుష్ఠానమును విడిచేయుదురు. అట్టివారు ఇటు చేయవలసిన కర్మానుష్ఠానము లేక జ్ఞాన మార్గమును అనుసరింపజాలక ఉభయభ్రష్టులగుదురు. అందుచే అట్టివారికి మార్గము చూపుటకై కర్మానుష్ఠానము విడవక మధ్యాహ్నిక స్నానముకు చేయుటకై తమసా తీరము వెళ్ళెను.
అంటే వాల్మీకి మహర్షికి ఆ నారదుడు అవంతా కథ చెప్పాడు కదా, దాన్ని బట్టి ఒక శ్లోక రూపంలో తీసుకొని దాన్ని రామాయణాన్ని విచారిస్తున్నాడు అన్నమాట. అది ఇక్కడ అర్థం. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమని చేరి బురదలేని రేవును చూచి ప్రక్కనున్న శిష్యునితో ఇట్లనెను, ఓ భరద్వాజ, సత్పురుషుని హృదయం వలె నిష్పంకమై నిర్మల జలమై మనోహరమై ఉండు ఈ రేవును చూడుము. నాయన, ఈ జలపాతము కింద ఉంచుము. నాకు నారచీర ఇమ్ము. శ్రేష్టమైన ఈ తమసా తీరమునందే స్నానము చేసేదను. ఈ ప్రకారము మహాత్ముడగు వాల్మీకి అడుగగా గురుదేవుడైన భరద్వాజుడు ఆ వాల్మీకి నారచీర ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము గల వాల్మీకి శిష్యుని చేతి నుండి నారచీరను తీసుకుని విశాలమైన వనమంతి చూచుచూ సంచరించను. శాపానుగ్రహాది మహత్యము గల వాల్మీకి మహర్షి ఆ వనములో తమసా తీర్థమునకు సమీపమునే ఎడబాటు లేకుండా తిరుగుతున్న మనోహరముగా కురుచున్న క్రౌంచ పక్షుల జంటను చూసెను. ఈ క్రౌంచ పక్షులు అన్నవి ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవు. సముద్ర తీరమనందున్న లంకాపురిలో సమస్త భోగములను అనుభవించుచు బ్రహ్మదేవుని వరముచే దీర్ఘకాలము నుండి అపాయము లేక మనోహరముగు వీణానాదం మొదలగు క్రీడారసములందు త్రేలుచున్న రాక్షస దంపతులను గూర్చి భూత భవిష్యత్ కాలము జ్ఞానము గల ఆ వాల్మీకి మహర్షి తెలుసుకొనేను. క్రూరమైన నిర్ణయము గలవాడు, పశుపక్షాదుల విషయమున్న నిష్కారణముగా ద్వేషముతో ప్రవర్తించువాడు అగు ఒక బోయవాడు ఆ మహర్షి చూచుతున్నాడనేది సంకోచమైనను లేక ఆ జంటలో ఒకటగు మగ పక్షిని చంపెను. దుష్టుల విషయమై వైరము గల సకల జగదాధారభూతుడకు శ్రీ మహావిష్ణువు రావణుడు దుష్టుడని నిశ్చయించి ఆ రాక్షస దంపతులలో ఒకడైన రావణుని మాత్రమే చంపెను. మండోదర దుష్టురాలు కాదు కనుక ఆమెను చంపలేదు. నిషాదించే కొట్టబడి నేలపై పొరలచు రక్తముతో నిండిన మగపక్షిని భార్య అయిన ఆడ క్రౌంచ పక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగి ఎల్లప్పుడూ తనతో సంచరించుచు అందమైన రెక్కలు ఎర్రని తల గల కామముచే మదించిన భర్త వియోగముచే చెందిన ఆ క్రౌంచ అతి దీనముగా ఏడవసాగినది. అప్పుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షికి జాలి కలిగెను. ఆ వాల్మీకి మహర్షి ఏడ్చుతున్న క్రౌంచను చూసి దయగలవాడై ప్రతికాలమందు చంపుట ధర్మము కాదని తలుచుతూ ఇట్లని చెప్పెను. మా నిషాద ప్రతిష్టాత్మగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం. ఇది రామాయణ ప్రారంభానికి మొట్టమొదటి శ్లోకం. ఓ నిర్భాగ్యుడైన బోయవాడా, నీవు క్రౌంచ దంపతుల నుండి మన్మథ వశపరమైన ఒక దానిని చంపితివి, అందుచే నీవు చాలా కాలము జీవించుకుందువుగాక అని శాపం పెట్టాడు. ఈ విధముగా పలికి పరిశీలించుకున్న వాల్మీకి మహర్షి మనసులో ఈ పక్షి యొక్క శోకము చేత దుఃఖితుడనైన నా నోటి నుండి ఇది ఏమి ఈ విధముగా వెలువడినదని ఆలోచన కలిగెను. మహాపండితుడు బుద్ధిమంతుడు అగు ఆ మునిపొంగవుడు ఒక నిశ్చయము చేసుకుని శిష్యునితో ఇట్లనును, నేను శోకార్తుడనై ఉండగా నా నోటి నుండి బయలుదేరిన ఈ వాక్యము సమానమైన అక్షరములు గల 4 పాదములలో సమకూర్చబడింది. వీణపై కూర్చి నృత్య గీత వాద్యములచే పాడుటకు అనుకూలంగా ఉన్నది కావున దీనిని శ్లోకమను పేరమున ప్రసిద్ధి రావలెను, మరొక పేరుతో కాదు. వాల్మీకి మాటలు విని శిష్యుడు అత్యుత్తమమైన మానిషాద ఇత్యాది వాక్యమును స్వీకరించును అనగా దాన్ని కంఠస్థము చేసెను. వాల్మీకి అందులకు సంతోషించను.
పిమ్మట వాల్మీకి మహాముని ఆ తీర్థమందు యథావిధిగా స్నానము చేసి అక్కడ జరుగుతున్న సంఘటన గూర్చి ఆలోచించుచు ఆశ్రమం వైపు మరలెను. అప్పుడు శాస్త్ర పారంగతుడైన మననశీలుడు వినయవంతుడు అగు శిష్యుడైన భారద్వాజుడు జలపూర్ణమైన కలశమును తీసుకుని వాల్మీకిని వెంబడించెను. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇక్కడ వరకు చాలు. జై శ్రీరామ్.